మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాతను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్తో కలిసి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొల్చార మండలం పొతంచెట్టిపల్లి శివార్లోని టీ జంక్షన్ వద్ద ఘన స్వాగతం పలికారు. కొల్చార మండలంపై ప్రత్యేక దృష్టి సారించి మండల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా అందుకు అంగీకరించినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు అల్లు మల్లారెడ్డి, కొల్చార మండల రైతు సమితి మాజీ కోఆర్డినేటర్ భూపాల్ రెడ్డి, పొతంచెట్టిపల్లి మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింహులు, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగంపేట అల్లి చందు, దుర్గేష్ గౌడ్, రాంపూర్ నాగరాజ్, కౌడిపల్లి చిన్నంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.